తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగా ఆజ్ఞాపించెను. అందరూ చూస్తున్నారు కదా, పరిశుద్ధ గ్రంథం ఉన్నటువంటి వాళ్ళందరూ చేతిలో పరిశుద్ధ గ్రంథం పైకెట్టి ఒకసారి స్తోత్రం చెప్తారా? ఎంతమంది చేతులు ఉన్నాయమ్మా? హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. అజిత్ ఉందమ్మా? వెరీ గుడ్. సో ఇక్కడ 4వ వచనంలో కనబడుతున్నటువంటి మాట, ఇశ్రాయేలీయుల రాజవంశములో ముఖ్యులైన లోపము లేని సౌందర్యమును సకల విద్య ప్రవీణతయు కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరునందు నిలువదగిన కొందరు బాలురను రప్పించి. ఇక్కడ ఒక పరిశుద్ధ గ్రంథం అనేటువంటి ఈ పరిశుద్ధ గ్రంథములో దానియేలు చాలా ప్రాముఖ్యమైనటువంటి గ్రంథము. దానియేలు ఒక ప్రాముఖ్యమైనటువంటి గ్రంథము. దానియేలు అనేటువంటి గ్రంథానికి ఆ పేరు ఉన్నటువంటి ఒక వ్యక్తి, దానియేలు ఒక వ్యక్తి. సో ఆ వ్యక్తి ఎవరు అని ఆలోచిస్తే గనక ఇక్కడ చదవబడినటువంటి లేఖనంలో ఉన్నటువంటి మాట, జ్ఞానవంతుడు, సౌందర్యము గలవాడు, లేకపోతే ప్రవీణత కలిగినటువంటి వాడు, తత్వజ్ఞానము కలిగినటువంటి వాడిగా మనకు కనబడుతున్నాడు. అతను ఒక బాలుడు. అందరూ చెప్తారు ఒకసారి, బాలుడు, ఒక బాలుడుగా కనబడుతున్నాడు. సో ఆ బాలుడుగా ఉన్నటువంటి ఆ యొక్క దానియేలుని నెబుకద్నెజరు అనేటువంటి రాజు ఇశ్రాయేలీల మీద దండెత్తి ఆ రాజ్యాన్ని ఆక్రమించి అక్కడ ఉన్నటువంటి ప్రజలను తీసుకొచ్చి తన రాజ్యములో చేర్చుకున్నటువంటి సమయంలో ఆ ఇశ్రాయేలీయులు జ్ఞానవంతులు, తత్వవేత్తలు, సర్వమును ఎరిగినటువంటి వారు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు కాబట్టి రాజు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమనంటే గనక, ఇదిగో ఆ యొక్క ఇశ్రాయేలీయుల్లో 4 బాలులను తీసుకొచ్చి నాకు పరిచర్య చేయడానికి, ఏం పరిచర్య అంటే భోజన పదార్థాలు, పానీయాలు అందివ్వడానికి నాకు 4 కావాలి. వాళ్ళలో సౌందర్యం ఉండాలి, వారిలో తత్వజ్ఞానం ఉండాలి, వారు జ్ఞానవంతులై ఉండాలి అనేటువంటి కొన్ని రూల్స్ కూడా అక్కడ చెప్పడం జరిగింది. ఆ చెప్పిన తర్వాత వెంటనే ఆ నపుంసకుడు అని అంటే గనక ఇటు స్త్రీ కాకుండా ఇటు పురుషుడు కాకుండా స్త్రీ కాకుండా ఉన్నటువంటి వ్యక్తిని బైబిల్ భాష నపుంసకుడు అని పిలుస్తాం. రాజుల గృహాలలో నపుంసకులనే పనివారిగా పెట్టుకునేవారు. ఎందుకనంటే పురుషులను పెట్టుకున్నటువంటి సమయంలో వారి యొక్క స్త్రీలకు అది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అని నపుంసకులను వారు రాజులు అపాయింట్ చేసుకునేటువంటి వారు. అయితే ఆ సమయంలో ఆయనకు అప్పగించినటువంటి బాధ్యతను బట్టి వెంటనే ఆయన ఒక 4 బాలులను తీసుకొని వచ్చాడు. వాళ్ళు ఎవరంటే గనక 6వ వచనం చూస్తే, స్తోత్రం, యూదుల్లో నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా అనువారు వీరిలో నుండిరి. 4 వ్యక్తుల్ని తీసుకురావడం జరిగింది. వీరికి మరొక పేరు మార్చడం జరిగింది. నపుంసకుల అధిపతి దానియేలునకు బెల్తషాజరునియు, హనన్యాకు షద్రకనియు, మిషాయేలునకు మేషకనియు, అజర్యాకు అభిజ్ఞగానియు పేర్లు పెట్టెను అనేటువంటి మాట కనబడుతోంది. కూర్చోండమ్మా. సో పెట్టబడినటువంటి సమయం బట్టి ఇప్పుడు ఎవరంట? దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో. అందరూ చెప్తారు ఒకసారి, దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో. ఈ 4 బాలులను అక్కడికి తీసుకొచ్చి ఆ యొక్క రాజు సముఖంలో ఉంచినట్టుగా మనం చూడగలుగుతున్నాము. సో రాజు సముఖంలో ఉంచారు. అయితే వచ్చిన తరువాత ఆ యొక్క నపుంసకుడు ఏమన్నాడంటే గనక, అందరూ బాగా కొన్ని నిమిషాలే, నేను చాలా షార్ట్ టైంలో నేను ఈ మెసేజ్ని ముగిస్తబోతున్నాను. వచ్చిన వెంటనే రాజుకి మీరు ఇవి పానీయాలు లేకపోతే పదార్థాలు ఇవ్వాలి కాబట్టి మీరు వెళ్ళి వాటిని కూడా మీరు తీసుకోవాలి అనేటువంటి విషయాలు తెలియచేయడం జరిగింది. వెంటనే దానియేలు అన్న మాట ఏంటంటే గనక, ఆ యొక్క ద్రాక్షారసం నేను తీసుకుంటే నేను అపవిత్రపరచబడతాను అనేటువంటి మాట. 8లో ఉన్నది ఆ మాట చూడండి. 8 మధ్యలో నుంచి, భుజించు భోజన పానము చేయు ద్రాక్షారసం పుచ్చుకొని తన్ను అపవిత్రపరచకొనకూడదని దానియేలు ఉద్దేశించి. దానియేలు బాలుడు, బాగా అర్థమవుతుంది కదండి. దానియేలు ఒక బాల్యములో ఉన్నటువంటి చిన్న వయసు కలిగినటువంటి వ్యక్తి. ఇప్పుడు తన జీవితంలో తన సౌందర్యవంతుడు, తత్వజ్ఞాని, లేకపోతే దైవికమైనటువంటి భయము కలిగినటువంటి వాడు ఇక్కడికి వచ్చేటప్పటికి ఒకవేళ ఆ ద్రాక్షారసము తీసుకుంటే గనక తన యొక్క పాడైపోద్దని, తన జీవితం పాడవద్దని ఆ ద్రాక్షారసము జోలుకు కూడా వెళ్ళకుండా ఆ విషయాన్ని నుంచి నన్ను తప్పించని ఆ నపుంసకుణ్ణి
వేడుకున్నటువంటి సందర్భం మనము ఇక్కడ చూడగలుగుతున్నాం. ఇక ముందుకు వెళ్ళిపోదాం. 17వ వచనానికి వచ్చేస్తే గనక, ఆ నలుగురు బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివి గలవాడై యుండెను. ఏంటంట? స్వప్న భావము, దర్శనములు, తెలివి జ్ఞానములు కలిగినటువంటి, గ్రహింపు తెలివి గలవాడై యుండెను అనేటువంటి మాట. మనం నేర్చుకుంటున్నటువంటి వాక్యం ఏంటో తెలుసా? దానియేలు గురించి. దానియేలు ఒక బాలుడుగా మనకు ఆ పరిశుద్ధ గ్రంథంలో పరిచయం చేయబడుతుంది. దానియేలు ఒక జ్ఞానవంతుడిగా మనం చూడగలుగుతున్నాము. దానియేలు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా మనము చూడగలుగుతున్నాము. అయితే దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి మంచి లక్షణాలు ఏంటంటే దర్శనములు. దర్శనములు దైవికమైనటువంటి భాష, బైబిల్ భాష. అదే తెలుగులో ఏమంటామంటే కళ, డ్రీమ్. కళను మనం ఏమంటామంటే దర్శనము, కళను లేకపోతే డ్రీమ్ అని పిలుస్తాము. సో చాలామంది మన జీవితంలో కళలు అంటూ ఉంటారు. పరిచర్య ప్రారంభించినటువంటి సమయంలో మా శ్రీధర్ అన్న మాల్యాలో ఒక బస్సు ఉంది, ఎక్కిచ్చేస్తున్నాను జనాన్ని నేను. ఏంటి ఈ కళ నాకు ఆయన చాలా సంవత్సరం అయిపోయింది చెప్పి, జనాన్ని ఎక్కిచ్చేస్తున్నాను, వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు, బస్సు ఫుల్ అయిపోతుంది, వీళ్ళందరినీ ఎక్కడెక్కించాలనేసి నేను ఊరికే ఆలోచిస్తున్నాను. ఇట్లాంటి ఒక దర్శనముతో కూడినటువంటి ఆ కళ నాకు తెలియచెప్తూ ఉండేవాడు ఆయన. ఆ తెలియచెప్పిన సమయంలో, అదే సమయంలో సంఘాన్ని ప్రారంభించడము, నడిపించడము, ఎలా బలపరచాలి, లేకపోతే ఎలాగా సంఘాన్ని పురుకొల్పుకోవాలని ఒక ఆశ, తృష్ణ, ఇక 24 గంటలు అదే మాట. అదే సమయంలో వారు కనిన కళలు, వారికి వచ్చినటువంటి దర్శనాలు ఏంటంటే గనక, ఇదిగో మాల్యాలో బస్సు ఉంది, నేను ఒక బస్సులో జనాన్ని ఎక్కిస్తూ ఉన్నాను, ఆ జనం ఎక్కడి నుంచి వస్తున్నారో తెలియదు, నా మాట వింటున్నారు, వారు బస్సు ఫుల్ అయిపోతున్నారు అనేటువంటి మాటలు. దైవికమైనటువంటి ఆలోచనలు ఎప్పుడైతే ఉంటాయో, దైవికమైనటువంటి మార్గంలో మనం ఎప్పుడైతే ఉంటామో, మనకు వచ్చే దర్శనాలు కూడా దైవికమైనటువంటి దర్శనాలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ దానియేలు విషయం చూస్తే, దానియేలుకు మంచి దర్శనాలు వస్తాయి. దర్శనాలకు ఇప్పుడు చెప్పండి, వచ్చిన కళ ఏంటి? బస్సు, జనం ఎక్కేస్తున్నారు, అది కూడా మాల్యాలో. ఇప్పుడు దాని భావం ఏంటి అని అడిగితే గనక ఏం చేయాలి? ఇందులో పురుషులు ఉన్నారు, నాకు ఇలాంటి కళ వచ్చింది, ఈ కళకి భావం కావాలి అని గనక ఆయన ప్రశ్నిస్తే, దానికి భావం ఏం చెప్తాం మనము? ఎవరా మనుషులు? ఏంటా బస్సు? ఎక్కడికి ఎక్కిచ్చేస్తున్నారు? ఆయనే గుమ్మం దగ్గర నుండి ఎందుకు ఎక్కిచ్చేస్తున్నారు? వెళ్దాం, వాక్యంలోకి వెళ్ళిన తర్వాత ఇంకా చాలా విషయాలు మనకు తెలుస్తూ వస్తాయి. రండి 20వ వచనాన్ని కూడా మనము ఒకసారి పరిశీలన చేద్దాం. 20వ వచనం, రాజు వీరి యొద్ద విచారణ చేయగా, జ్ఞాన వివేకములు సంబంధమైన ప్రతి విషయంలో వీరు తన రాజ్యమందంతట నుండి శకునగాండ్ర కంటెను, గారడి విద్య గలవారికి అందరికంటేను 10 అంతలు శ్రేష్ఠులని తెలియబడెను. ఆ రాజ్యములో ఉన్నటువంటి అందరికంటే ఈ నలుగురు, లేకపోతే దానియేలు ఒక ప్రత్యేకమైనటువంటి దర్శనము కలిగినటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. ఆయన గురించి ఆ విధముగా లిఖించబడింది. ప్రియ దేవుని సంగమా, దేవునిని వెంబడిస్తున్నటువంటి వారలారా, ఈ రోజున మనము దైవికమైనటువంటి కళలు, దైవికమైనటువంటి డివైన్ డ్రీమ్స్ని మనము కలిగి ఉండాలంటే గనక, మనము హృదయపూర్వకముగా పరిశుద్ధపరచబడి ఆయనందు రక్షణలో మనము నడుచుకున్నటువంటి సమయాలలో మనకు దైవికమైనటువంటి దర్శనాలు వస్తూ ఉంటాయి. ఆ దైవికమైనటువంటి దర్శనాలు నీ బిడ్డల కోసం కావచ్చు, నీ యొక్క మంచి గృహము కోసం కావచ్చు, లేకపోతే నీవెవరో, నీ ద్వారా ఎవరో ఒకరు రక్షణలోకి నడిపించబడవచ్చు, లేకపోతే నువ్వు చేస్తున్నటువంటి పరిచర్య, సంఘములో చేస్తున్నటువంటి పరిచర్యను కాబట్టి కావచ్చు. అయితే ఈ దైవికమైనటువంటి దర్శనాలు నీకు కావాలంటే గనక నీ మనస్సు, నీ హృదయము దేవుని పైన ఆనుకోవాలి. నీ మనస్సు, నీ హృదయము, నీ జీవితము ఒక పరిశుద్ధమైనటువంటి జీవితముగా మన జీవితాలు కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి మంచి దర్శనము ఆ యొక్క కృపను పొందుకున్నటువంటి వ్యక్తి ఈ యొక్క
దానియేలు. ఆయన గురించి చూసారా, నేను మేజర్ పాయింట్లు మాత్రమే చదివిస్తున్నాను. అక్కడ చక్కగా స్టోరీ అంతా చదివితే కనుక మీకు చాలా ఈజీగా అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి ఆ రాజ్యంలో ఉన్నటువంటి గారడీలు, లేకపోతే ఆ శకునగాండ్రు, లేకపోతే దర్శనాలకి ఆ కళలకు భావాలు చెప్పేటువంటి వారందరికంటే ఈయన ఒక ప్రత్యేకమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి వాడు అనేటువంటి మాట. ఇక మనము 2వ అధ్యాయానికి వచ్చేద్దాం, అసలు విషయానికి. లేకపోతే మనకు ఈరోజు ఉన్నటువంటి దానియేలు గ్రంథము 2వ అధ్యాయము లో నుండి కొన్ని వచనాలు మనము చూద్దాము. అయితే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే దానియేలు. అయితే ఆ దానియేలు ఉన్నటువంటి స్థలము నెబుకద్నెజరు అనేటువంటి రాజు చేతిలో ఉన్నాడు. ఆయన ఎవరి చేతిలో అండి? నెబుకద్నెజరు. అందరూ చెప్తారా? నెబుకద్నెజరు అనేటువంటి రాజు సంస్థానంలో ఇప్పుడు ఆయన ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ రాజు కంట ఒక కళ వచ్చిందంట. ఏంటంటది? ఒక కళ వచ్చింది. 2వ అధ్యాయం 1వ వచనం. అందరూ చూస్తున్నారు కదమ్మా. వచ్చినటువంటి కళను బట్టి అందుకు అతనికి అసలు నిద్ర పట్టనటువంటి పరిస్థితి అయిపోయింది. వచ్చింది, కళ వచ్చింది, ఆ కళను బట్టి నిద్ర పట్టట్లేదు. ఇప్పుడు ఆ తర్వాత 6వ వచనంకి వస్తే గనక కళను దాని భావమును తెలియచేసిన ఎడల దానములు. ఆ 4వ వచనం ఆఖరిలో చూడండి ఒకసారి. నేను దాన్ని మరచిపోతిని. ఇప్పుడు ఆయన కళ వచ్చింది, ఆ కళ అంట నెబుకద్నెజరు మర్చిపోయాడు. ఇప్పుడు ఏదో క్లూ ఇస్తే చెబితే దానికి ఏదైనా భావం చెప్పొచ్చు. అసలు ఆ కళే మర్చిపోయానంటే కనుక ఆ శకునగాండ్రు లేకపోతే ఆ యొక్క ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేస్తారు? మా వల్ల కాదని వాళ్ళ చేతులు ఎత్తేశారు. మిమ్మల్ని పోషిస్తున్నాను, మీకు ఇంత జీతాలు ఇస్తున్నాను, మీకు కుటుంబాలు ఇవన్నీ చేశాను కదా, నా కళ నేను మర్చిపోయాను, నా కళ మీరు చెప్పాలి, దాని భావము కూడా చెప్పాలి అనేటువంటి మాట నెబుకద్నెజరు ఆ సంస్థానంలో ఉన్నటువంటి అందరికీ తెలియచేశాడు. తెలియచేసిన తరువాత ఆ ముందుకు వెళ్ళిపోదాం. నేను దాన్ని మరచిపోతిని కానీ కళను, 5వ వచనం చూడండి. నేను మరచిపోతిని కానీ కళను దాని భావమును మీరు తెలియజేయని ఎడల మీరు తొత్తునీయులుగా చేయబడుదురు, మీ ఇండ్లు పెంట కుప్పగా చేయబడును. అంటే సర్వము మిమ్మల్ని నాశనం చేసేస్తాను, చావుకి మిమ్మల్ని అప్పగించేస్తాను. చెబుతారా? చెప్పండి. మిమ్మల్ని పెంచి పోషిస్తున్నాను, మీకు జీతాలు ఇస్తున్నాను, ఇంకోటి చేస్తున్నాను, కుదరదు అన్నటువంటి పీక మీద కత్తి పెట్టి కూర్చున్నాడు. ఎవరు? నెబుకద్నెజరు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చాలా అద్భుతంగా మీకు అర్థమవుతుంది వాక్యము. ముందుకు వెళ్ళిపోదాం. 16వ వచనంకి వచ్చేటప్పటికి అప్పుడు దానియేలు రాజసన్నిధికి పోయి స్వప్న భావమును తెలియజెప్పుటకై తనకు సమయము దయచేయమని రాజును బతిమాలెను. ఎప్పుడైతే ఆ రాజ్యంలో ఉన్నటువంటి వారిని, శకునగాండ్రను లేకపోతే అక్కడ ఉన్నటువంటి మాంత్రికులను రాజు చంపేస్తాను అనేటువంటి మాట తెలియచేశాడు. ఈ మాట వెంటనే దానియేలుకు తెలిసింది. దర్శనముల పట్ల కానీ, కళల పట్ల కానీ, కళ భావములు తెలియచెప్పుడు పట్ల కానీ దేవుడు ఆయనకు అనుగ్రహించినటువంటి దైవ కృపను బట్టి వెంటనే అక్కడొక సర్వెంట్గా జాయిన్ అయ్యాడు. అక్కడ ఒక భోజన పదార్థాలకు అందించుట కొరకు జాయిన్ అయ్యాడు, లేకపోతే ద్రాక్షరసం అందించడానికి జాయిన్ అయ్యేటువంటి ఒక వ్యక్తి ఇప్పుడు చెబుతున్నటువంటి మాట ఏంటి కనుక, ఇదిగో ఆ కళ భావమును రాజు సన్నిధికి పోయి స్వప్న భావమును తెలియచెప్పుటకై తనకు సమయము కావాలని ఇప్పుడు వెళ్ళి ఆయన అడిగినటువంటి సందర్భం. 19వ వచనం చూస్తే గనక అంతటా రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలుకు కనపరచబడెను. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి చప్పలు కూడా దేవుని నామమున మహిమపడదాం. దేవునికి మహిమ మహిమ మహిమ. ఆ రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడెను. ఇప్పుడు దానియేలు వెళ్ళి దర్శన భావం చెప్పాలి, మరిచిపోయిన కళను చెప్పాలి. ఏదో కొంచెం క్లూ ఇస్తే కుదురుతుంది. ఆ రాజు చూస్తేనేమో ఎట్టి పరిస్థితుల్లో నేను కళ మరిచిపోయాను, కళకు భావాన్ని కూడా నాకు తెలియదు, నాకు చెప్పాలనేటువంటి సమయంలో ఆయనకు దర్శనము ద్వారా ఈ దర్శనము దైవికమైన మార్గములో ఉన్న వారికి మాత్రమే ఇటువంటి దర్శనములు కలుగుతాయి.
దైవికమైనటువంటి దేవుని చేతిలో ఉన్నటువంటి బిడ్డలకు మాత్రమే, దేవునిని వెంబడిస్తున్నటువంటి బిడ్డలకు మాత్రమే ఇటువంటి దర్శనములు కలుగుతాయి. ఇదిగో చెప్పబడినటువంటి ఆ యొక్క కళను నేను చెప్పినటువంటి, ఇదిగో మనం సంఘము నడిపిస్తున్నాము, ఇదిగో రాబోయే రోజుల్లో మనం అనేక మందిని సంఘముగా కూర్చబడబోతున్నాము, అనేక మందిని వెక్కించే బస్సు ఎక్కబోతున్నారు, అనేక మంది రక్షణ పొందబోతున్నారు అనేటువంటి భావాన్ని ఆ రోజున మా ప్రియులు సహోదరులకు తెలియచేయడం జరిగింది. ఆ దైవికమైనటువంటి మార్గంలో ఉన్నటువంటి పరిస్థితులు కేవలము వాక్యాన్ని వెంబడించేటువంటి వారికి మాత్రమే, కేవలము ప్రార్థనాపూర్వకంగా ఉన్నటువంటి వారికి మాత్రమే. ఒకంత ఏదో నామకార్థమైనటువంటి భక్తి చేసి, నామకార్థమైనటువంటి విధానంలో ఉండి, లేదు నేను ఆశీర్వదించబడాలి, నేను దీవించబడాలి, నేను ఇక ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళిపోవాలి, నా బిడ్డలు దీవించబడాలి, నా భర్త దీవించబడాలి, నా కుటుంబం క్షేమంగా ఉండాలంటే నీకు మొట్టమొదటి నువ్వు చేయాల్సినటువంటిది ఏంటంటే కనుక నీ హృదయపూర్వకంగా నీవు నమ్ముకున్న దేవుని పట్ల నీవు నమ్మకత్వాన్ని కనపరచగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎవనికి అన్యాయం చేసే దేవుడు కాదు, అందరినీ ప్రేమించే దేవుడు. హెచ్చుతగ్గులు ఆయన విషయంలో హెచ్చుతగ్గులు ఎవరు కూడా ఏమాత్రము కూడా లేనటువంటి దేవునిగా మనము దేవుని రోజు గమనిస్తూ ఉన్నాము. అలా ముందుకు వెళితే గనక చూస్తే గనక గనుక దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతించెను అనేటువంటి మాట 19వ వచనం కనబడుతుంది. అంతటా రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడిన గనుక దానియేలు పరలోకమందున్న దేవుని, ఆ దానియేలుకు ఆ యొక్క దర్శనము నెబుకద్నెజరుకు వచ్చినటువంటి కళ, ఆ కళ యొక్క భావమును కూడా దేవుడే దర్శనము ద్వారా ఆయనకు బయలుపరచాడు. 22వ వచనం చూస్తే గనక ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును, అంధకారములోని సంగతులు ఆయనకు తెలియను. ఎవరికో తెలుసా? దానియేలు నమ్ముకున్న సజీవుడైనటువంటి దేవునికి, దానియేలు వెంబడిస్తున్నటువంటి సజీవుడైనటువంటి దేవునికి మర్మములు తెలిసినటువంటి దేవుడు. ఇంతకీ ఏంటి ఆ కళ అనేటువంటి భావానికి మనం వచ్చేస్తే గనక ఇదిగో 37వ వచనానికి రండి. 37 కాదు, 28 ఒకసారి చూసి ముందుకు వెళ్దాం. 28. అయితే మర్మములను బయపరచగల దేవుడు ఒకడు పరలోకమందున్నాడు, అంచె దినములందు కలగబోవు దానిని ఆయన రాజగు నెబుకద్నెజరునకు తెలియజేసును. తాము పడక మీద పరుండగా తమ మనస్సులో కలిగిన స్వప్న దర్శనములు ఏమనగా, రాజా ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకుని తాము పడక మీద 32వ వచనంకి వచ్చేసండి. 32వ వచనం. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారమయమైనదియు, దాని రొమ్మును భుజములు వెండివియు, దాని ఇనుపవి, దాని పాదములో ఒక భాగము ఇనుపది. నేను కనుక నాకు టీవీ పనిచేస్తుంటే, కంప్యూటర్ పనిచేస్తుంటే మీకు టీవీ మీద కూడా చూపించి ఆ ప్రతిమను అన్ని చూపించి నేను వాక్యం చెప్పడానికి ఎక్కువ ఇష్టపడతాను. అయితే కొంచెం నాకు అవన్నీ సహకరించక నేను పెట్టట్లేదు. అయితే నాకు మొబైల్లో ఉంది, ఆ ఫోటో నేను తర్వాత పెడతాను. అయితే శిరస్సేమో ఒక మనిషి రూపం కనబడుతుంది, శిరస్సేమో మేలిమి బంగారము. ఈ కాస్త లెక్క ఆయనకు వచ్చినటువంటి కళ దేవుడు దానియేలుకు తెలియజేస్తే దానియేలు ఇప్పుడు నెబుకద్నెజరుకు చెప్తున్నాడు. ఏమనంటే గనక శిరస్సేమో మేలిమి బంగారము, భుజములు ఇవి కూడా భుజము, ఈ యొక్క చెస్ట్ కూడా ఏంటంట వెండి, దాని ఉదరము తొడలను ఇత్తడివి. అంటే ఇక్కడేమో వెండి, ఇక్కడ పొట్ట దగ్గరకు వచ్చేసేటప్పటికి ఇత్తడి, తర్వాత కాళ్ళు లేకపోతే చదవండి. దాని పాదముల్లో ఒక భాగము, దాని మోకాళ్ళు ఇనుపవియు, దాని పాదముల్లో ఒక భాగము ఇనుపదియు, ఒక భాగము మట్టిదియునై ఉండెను అనేటువంటి మాట. ఇది ఆయనకు వచ్చినటువంటి కళ. అంటే వచ్చిన కళ ఏంటి? మనిషి రూపము. ఒక ప్రతిమ అంటే బొమ్మ, ఆ బొమ్మలో ఉన్నటువంటిది మనిషి రూపము. తలేమో బంగారము, ఇత్తడి వెండి, లేకపోతే ఇట్లాగా ఇనుము, ఆ పాదాలకు వచ్చేటప్పటికి మట్టి, ఆ వేళ్ళకు వచ్చేటప్పటికి మట్టి. అయితే రండి 39వ వచనంకి వచ్చేద్దాం. 39వ వచనానికి 37వ వచనం. రాజా పరలోకమందున్న దేవుడు రాజ్యమును అధికారమును బలమును ఘనతయు తమకి అనుగ్రహించెను. 39వ వచనం చూస్తే తామే ఆ బంగారపు శిరస్సు. ఇప్పుడంట ఈ బంగారపు శిరస్సు ఎవరంటే గనక
నెబుకద్నేజరు. ఇంకా మీకు షార్ట్ కట్లో నేను వివరించేస్తాను. ఈ ప్రతిమకు గల అసలు అర్థం ఏంటంటే కనుక అక్కడ దానియేలు చక్కగా వివరించాడు. ఏంటంటే కనుక ఇప్పుడు వరకు గతించినటువంటి ఈ 2023 సంవత్సరాలలో కొంతకాలము శిరస్సుగా ఉండి ఒక వ్యక్తి పరిపాలన చేశాడు. ఆ తరువాత 2 రాజ్యాలుగా విభజించబడి ఈ 2 భుజాలు 2 రాజ్యాలు. ఆ తరువాత ఉదరము పట్ట దగ్గరకు వచ్చేటప్పటికి ఒక రాజ్యము. అర్థమవుతుంది కదండి. 2023 సంవత్సరాల యొక్క ఈ కాలము రాజుల పరిపాలన. కాబట్టి మొట్టమొదటి వచనంలో తామే ఆ బంగారు, చూడండి అక్కడ బైబిల్లో, తామే ఆ బంగారపు శిరస్సు. ఇప్పుడు మొట్టమొదటిగా ఉన్నటువంటి ఆ శిరస్సు నెబుకద్నెజర్ అయితే గనక ఆ తరువాత ఈ భుజాల దగ్గర నుంచి వేరు రాజ్యాలుగా మనకు అక్కడ కనబడుతూ ఉంటాయి. అయితే 43వ వచనం ఒకసారి చూద్దాం. 43వ వచనానికి, ఇనుమును బురదయు మిళితమైన యుండుట తమరికి కనబడెను, అటువలే మనుష్య జాతులు మిళితమై ఇనుము మట్టితో అతకనట్లు వారు ఒకరితో ఒకరు పొసకక యుందురు. ఇప్పుడు ఒక్కటిగా ఉన్నటువంటి రాజ్యము పాదాల దగ్గరకు వచ్చేటప్పటికి 10 వేళ్ళు అయిపోయినాయి. 2 కాళ్ళు రెండుగా కనిపిస్తున్నాయి. 2గా ఉన్నటువంటి కాళ్ళు మళ్ళీ ఒక్కొక్క దానికి 5 వేళ్ళు కనబడుతున్నాయి. కాబట్టి రాజ్యాలు ఒకప్పుడు ఈ ప్రపంచమంతా కూడా ఒకరి చేతే నిర్మించబడింది, ఏలబడేది. ఇదంతా కూడా గవర్నమెంట్ జరిగేది. అయితే రాజ్యాలు అంచెలంచులుగా విడిపోతూ వస్తూ ఇప్పుడు శిరస్సు ఒకటిగా ఉన్నటువంటి శిరస్సు ఇప్పుడు 10 వేళ్ళు ఏవైతే విభజించబడ్డాయో ఆ వేళ్ళు వలె ఇండియా, పాకిస్తాను, లేకపోతే కువైటు, లేకపోతే ఇంకో దేశము ఇప్పుడు దేశాలన్నీ కూడా విభజించబడ్డాయి. విభజించబడినటువంటి దేశాలలోనంట ఏం జరుగుతుందో తెలుసా? ఆఖరి మాట ఇందాక ఏం చదువుకున్నాం ఇక్కడ, పగలగొట్టి నిర్మూలం చేయి. ఆఖరి మాట చూడండి ఒకసారి, ఇప్పుడు చదివినటువంటి ఆఖరి మాట, మనుష్యులు అతకయు 43 మధ్యలో చివరన, అటువలే మనుష్య జాతులు మిళితమై ఇనుము మట్టితో అతకబడినట్లు వారు ఒకరితో ఒకరు పొసకక యుందురు. ఈ రోజున రాజ్యానికి ఏమాత్రం కూడా పొసకలేనటువంటి పరిస్థితి. ఇది చాలా లోతైనటువంటి భావము, లేకపోతే దేవుని మర్మముతో కూడుకున్నటువంటి విషయాలు. నేను దీన్ని ఇంకనో కంటిన్యూ చేయడానికి చాలా ఇష్టపడుతున్నాను. యాక్చువల్లీ దేవుని చిత్తమైతే కనుక చక్కటి బైబిల్ స్టడీ కావాలని కొంతమంది సహోదరులు అడుగుతున్నారు. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల క్రితం బైబిల్ స్టడీ జరిగింది. ఇప్పుడు మనము 1వ అధ్యాయం నుంచి ఏ విధంగా అయితే ధ్యానం చేస్తూ దానియేలు చరిత్రని తెలుసుకున్నామో, బైబిల్ స్టడీ అంటే కనుక చక్కగా ఈ రీతిగానే ఉంటుంది. ఒకవేళ మనకు సమయం ఉన్నప్పుడు దాన్ని కూడా మనము స్టార్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఏ విధంగా అయితే ఇంత నార్మల్గా అయితే నువ్వు సింగిల్గా కూర్చొని చదివితే ఏం అర్థం కాదు. ఇది ఎప్పుడైతే ఒక దైవజనం ద్వారా నువ్వు బలపరచబడతావో తప్పకుండా ఆ యొక్క వాక్యంలోని సారాంశాన్ని నీవు తెలుసుకోగలవు. ఇక్కడ వచ్చినటువంటి ఆ కళ భావము ఈ 2023 సంవత్సరాల ఈ చరిత్ర ఏదైతే ఉందో, ఈ కాలం ఏదైతే ఉందో ఆ కాలము గురించి రాజుకి దర్శనం వచ్చింది. రాజా, నీవే శిరస్సు అయి ఉన్నావు. ఆ మేలిమి బంగారుతో ఉన్నటువంటి శిరస్సు నీవే. ఇదిగో ఇక్కడి నుంచి రాజ్యాలు విడదీయబడ్డాయి. కాళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి 10 వేళ్ళు వలె రాజ్యము విభజించబడ్డాది. విభజించబడినటువంటి ఈ రాజ్యాలు ఒకరికొకరు కొట్టుకుని చస్తూ ఉంటారు, ఒకరి మీదకొకరు లేస్తూ ఉంటారు అన్నటువంటి భావాన్ని, అసలు కళే మరిచిపోయినటువంటి వ్యక్తికి జ్ఞానవంతుడైన దర్శనములు కలిగినటువంటి దానియేలు ఆ కళను తెలియచేశాడు, కళ భావమును కూడా తెలియచేసినట్టుగా మనము పరిశుద్ధ గ్రంథంలో చదవగలుగుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి జీవితమైన బాల్యము అనేది ఉంటూ ఉంటుంది. ఈరోజు సంఘంలో చక్కగా కొనసాగబడుతున్నటువంటి మనము మన బాల్యకాలము, మన జీవితాలను మనం ఒకసారి ఆలోచించగలిగితే గనక నిజముగా దానియేలు వలె నువ్వు దైవికమైనటువంటి మార్గములో నీ బాల్య స్థితి నుంచి నీవు ఉండగలిగితే గనక
నీవు నిజంగా ఈ స్థానానికి, ఈ వయసుకి ఉన్నతమైనటువంటి స్థానంలో, రాజగృహములలో ఓ రాజులకే నువ్వు సలహా చెప్పేటువంటి వారిగా, ఓ గొప్ప వారికే నీ ఒక దిక్చూచిగా దేవుడు నిన్ను ఉంచేటువంటి దేవుడై ఉన్నాడు. అయితే అయ్యో నాకంత పరిస్థితి ఎందుకు, లేకపోతే నాకంత గొప్ప స్థితి ఎందుకని నీవు అనుకోవచ్చేమో. కానీ ఈ రోజున వాక్యాన్ని పట్టుకున్నటువంటి వారిని బట్టి మనం చూస్తే, వాక్యాన్ని వెంబడిస్తున్నటువంటి వారు అంచెలంచులుగా వారి బిడ్డలతో వారి కుటుంబాలు ఆశీర్వాదంలోనికి వెళుతూ ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. అలా కాకుండా తాగుబోతులు, తిరిగిపోతులు, లేకపోతే వ్యభిచారము, లోకంలో తిరుగుతున్నటువంటి వారి జీవితాలను చూస్తే ఏ విధముగా ఉంటూ ఉంటారు. ఇదిగో మనశ్శాంతి లేనటువంటి పరిస్థితులు, ఇదిగో జీవితానిక ఓ ప్రాణం తీసుకుందాము, నా జీవితం ఇంకా ఇంతే అన్నటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయేవారు. అది ఎందుకనంటే తెలుసా, దైవికమైనటువంటి మార్గంలో లేక, దైవ దర్శనాలు పొందలేక, దేవుని యొక్క మార్గంలో స్థిరపడలేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వారు లోకములో కొట్టుకొని పోతున్నారు. ఆ విధంగా కాకుండా ఏ విధంగా అయితే దానియేలు బాల్య వయసు నుండి తన సృష్టికర్తను ఎరిగినటువంటి వ్యక్తిగా ఆయన ఏ విధంగా ఉన్నాడో మనం గమనించినటువంటి వారమైతే గనక, ఆ కింద వచనం చూసి నేను ఒక వాచనం చెప్పి ముగించడానికి ఇష్టపడుతున్నాను. 46వ వచనము. అంతటా రాజగు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారం. అందరూ చెప్పకూడదని దేవుని నామమున పాడిద్దాం. హల్లెలూయా, స్తోత్రం. పరిశుద్ధుడా నీకు వందనాలు. సాష్టాంగ పడేటువంటి పరిస్థితి, ఒక బాలునికి ఒక రాజు సాష్టాంగ పడే పరిస్థితి. ఎందుకనో తెలుసా, దానియేలులో ఉన్నటువంటి దేవుడు గొప్ప దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక బాలునిగా ఉన్నటువంటి దానియేలులో ఉన్నటువంటి దేవుడు గొప్ప దేవుడు కనుక ఒక రాజు వచ్చి దానియేలుకి సాష్టాంగ నమస్కారం చేసినటువంటి పరిస్థితి మనము ఇక్కడ చూడగలుగుతాం. పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పించి ఆజ్ఞాపించెను అనేటువంటి మాట కనబడుతుంది. అంతేకాకుండా ఒకసారి 48వ చూస్తే కనుక, రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములు ఇచ్చి అతనిని బబులోను సంస్థానం అంతటి మీదను అధిపతిగా, సంస్థానం అంతటి పైన ఒక అధిపతిగా కూడా ఆయన నిర్మించినట్టుగా మనము చూడగలుగుతున్నాం. హల్లెలూయా. ఒకసారి బైబిల్ మూసేద్దాం. మన వాక్యం అయిపోయింది. ఒకసారి మనం ధ్యానం చేద్దాం. నిజంగా దానియేలు చేసినటువంటి పరిస్థితిని బట్టి దానియేలు ఒకసారి బైబిల్ చేసి అందులో లేచి నిలబడి ఒకసారి కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేద్దాం. అయ్యా, దానియేలు గురించి నీవు నాకు నేర్పించినటువంటి ఈ బాటమును బట్టి ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. దైవిక దర్శనంలో నాకు కలుగు చేయండి అయ్యా. దైవికమైనటువంటి మార్గంలో నన్ను స్థిరపరచండి ప్రభువా. చిన్న ప్రార్థన చేద్దాం. ఎవరికి వారు, నీ ప్రక్కన వారి గురించి నువ్వు ఆలోచించుకోవద్దు. నీ ప్రార్థన నీదే. నీ దేవుని నీవు వెంబడిస్తే, నీ దేవునికి నువ్వు ప్రార్థన చేయగలిగితే గనక, ఇదిగో దానియేలుకి ఇచ్చినటువంటి ఆ గొప్ప దర్శనంలో దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆ గొప్ప కళలు నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. కలగడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. ఇదిగో నీ జీవితము మంచి మార్గంలో వెళ్ళడానికి నీకు ఒక గొప్ప కళ కావాలి. నీకు భర్త ఒక మంచి మార్గంలో ఉండడానికి నీకు ఒక దర్శనము కావాలి. నీ బిడ్డల ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళడానికి నీకు ఒక దర్శనము కావాలి. హల్లెలూయా, స్తోత్రం. ఓ పరిశుద్ధుడా నీకు వందనాలయ్యా. ఇగో ఇంతవరకు నాయనా నీ పరిశుద్ధతను లేఖనమును బట్టి నాయనా మాకు తెలియచేసినటువంటి ఈ పాఠమును బట్టి నాయనా మేము నేర్చుకోగలుగుతున్నామయ్యా. మేము నాయన ప్రభువా మంచి కళలు కనువారముగా మేము ఉందుముగాక. మేము కలలు కనిక వారిగా దర్శనములు మాకు వచ్చునుగాక అని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నీకు వందనాలు. ఓ నీ కృప చూపించండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన విన్నటువంటి వర్తమానాన్ని బట్టి చిన్న ప్రార్థన. అవును ప్రభువా, నా కుటుంబంలోనైనా మంచి కార్యములు జరిగించండి ప్రభువా. నా కుటుంబం కొరకు నాకు ఒక మంచి దర్శనాన్ని దయచేయండి ప్రభువా. నా బిడ్డల కొరకు, నా బిడ్డలు నైనా ఓ ఉన్నత స్థానము వెళ్ళుట కొరకు మంచి దర్శనమును దయచేయండి ప్రభువా. ఇదిగో మా సంఘము బలపరచబడడానికి ఒక మంచి దర్శనము దయచేయండి ప్రభువా. మా సంఘములు అనేక మంది బిడ్డలు రక్షణ పొందాలని తండ్రి నాకు ఒక దర్శనమును దయచేయండి ప్రభువా. నాకు ఒక మంచి కళను దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రం. నీ కృపలో వర్ధిల్లింప చేయండి అయ్యా. నీకు స్తోత్రం. నీకు నాయన ప్రభువా విత్తబడినటువంటి వాక్యము తండ్రి బిడ్డల జీవితంలో ఫలింప చేయండి ప్రభువా. నీకు స్తోత్రం తండ్రి. ఫలింప చేయండి అయ్యా. నీకు వందనాలు. నీ నామానికి మహిమకరంగా ప్రతి జీవితము తండ్రి కట్టబడడానికి సహాయం దయచేస్తారని సమస్త అవసరాలు మీ పాదాలు చెంది పెడుతూ యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దయచేసి అందరూ కూర్చున్నట్లయితే మరికొన్ని విషయాలు తెలియచేసి సంఘాధ్యక్షులు రండి.